హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన పార్టీ ఎంత కీలకమో మనందరికీ తెలుసు. కూటమిలో ఆయన ఒక భాగంగా ఉన్నారు. అలాంటి జనసేన పార్టీ నుంచి కొంతమందిని టీడీపీలో జాయిన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, మీరు రీసెంట్గా చిత్తూరుకి సంబంధించినటువంటి కొంతమంది జన సైనికుల్ని టీడీపీలో జాయిన్ చేసుకోవటాన్ని మనం వార్తల్లో చూసాం. ఎలా చూస్తారు సార్ అసలు? అంటే కూటమిలో ఒక భాగంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కొంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి తీసుకుంటేనే మాకు చెప్పి తీసుకోవాలి అన్నటువంటి మాటలు టీడీపీ నుంచి వినిపించాయి. కొంతమంది బహిరంగంగానే మీటింగ్లు పెట్టి తిట్టారు. మరి ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి జన సైనికుల్ని కొంతమంది నాయకుల్ని కూడా తీసుకుంటున్నారు అని చిత్తూరులో. అది హరీష్ స్వామి, ముందుగా కూటమి అంటే ఏంటి? కలిసి మూడు పార్టీలు కలిసి, ఏ పార్టీలైనా రాజకీయాల్లో మూడు ఒకే విధి విధానాల మీద ఉండాలి. కామన్ ఎజెండాని ఫాలో అవ్వాలి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. రూల్ అతిక్రమించినప్పుడు అవకాశాలు అవతల వాళ్ళకి అవకాశం వస్తుంది. జగన్ రెడీగా ఉన్నాడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి. అటువంటి సమయంలో వీళ్ళు ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు ఆ తారతమ్యాలు ఇది తెచ్చుకుంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ఏమో 4.5 దశాబ్దాలు ఉన్న అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక వ్యక్తి ఏమో పోరాట పట్టిమ దశాబ్దాల పోరాటం, తర్వాత వాళ్ళ కుమారుడు లోకేష్ గారు కూడా ఆయన అంతా చేస్తున్నాడు. ఇక బీజేపీ ఉంది. మరి ఇటువంటిప్పుడు మూడు పార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. కానీ ఒకళ్ళు కాదని ఒక పార్టీలో చేర్చుకునేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళు ఏంటి ఏందనేది పూర్వపరాలు చూసుకోవాలి. సపోజ్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు రావటమే కాకుండా దాదాపు నాకు తెలిసి 17 మంది నుంచి 20 మంది కార్పొరేటర్లు తీసుకొచ్చాడు. అంటే నాయకుడు అంటే ఏంటంటే ఆయనతో పాటు వెళ్ళిపోయారు క్యాడర్ అంతా, వైసీపీని వదిలిపెట్టి ఖాళీ వైసీపీ సున్నాడు. మరి అటువంటి ఆయనే వస్తే టీడీపీ వాళ్ళు అక్కడేమో అక్కడ ఉన్న ఎమ్మెల్యే దామచల జనార్దన్ వ్యతిరేకిస్తాడు. అక్కడ ఉన్న జనసేన వాళ్ళు కూడా కొద్దిగా వ్యతిరేకించారు. సరే, ఏమైనా నాయకుడు చెప్పినట్టు అందరూ ఫాలో అవ్వాలి కదా. మరి అక్కడ దామచల జనార్దన్ ఎందుకు ఇతని పట్ల ఫాలో అవ్వాలి? అతను ఇంకా ఆ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడాలా. ఆయన ఎన్ని మాటలు పడుతూ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తుల విషయంలో జోక్యం చేసుకున్నాడని కళ్ళమని నీళ్లు పెట్టుకొని పిఠాపురం ప్రింటర్లో చెప్పింది మనం చూసాం. ఆ తర్వాత ఇప్పటికి కూడా ఆయన్ని ప్రాధాన్యత ఇవ్వకుండా, పోస్ట్ ఇవ్వకుండా పక్కన పెడితే కరెక్ట్ కాదు కదా. 17 మంది కార్పొరేటర్లు తీసుకొచ్చాడు. అది అటువంటి క్యాడర్ని తీసుకొచ్చినప్పుడు నాయకుడు చెప్పినట్టు వినాలి. అదేవిధంగా చిత్తూరు నుంచి కూడా అరుణ శ్రీనివాస్ కూడా 7 వైసీపీ కార్పొరేటర్లు తీసుకొచ్చాడు అప్పుడు. సరే, ఏదేమైనా కానీ నాయకుడిని చూసి ప్రజలు ఫాలో అవుతారు సార్, ఇక్కడ ఎవరు అనేది కాదు. మరి ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మిగతా పార్టీ నుంచి ఇట్లా తీసుకోవటం, టీడీపీ తీసుకునేటప్పుడు జనసేనకి చెప్పి తీసుకుందా, బీజేపీకి చెప్పి తీసుకుందా అనేది కూడా అది కూడా ఒక పాయింటే కదా. అంటే వైసీపీ నుంచి వస్తే వేరే సార్, తీసుకోవటం వేరు, కానీ జనసేన నుంచి తీసుకోవటం ఎలా? అదే జనసేనకి చెప్పకుండా ఆ కేడర్ కావచ్చు, ఆ నాయకుడికి కావచ్చు, ఆ పార్టీ కార్యాలయానికి కావచ్చు సమాచారం ఇవ్వకుండా తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. అది ఎంతవరకు సమాజం? అట్లా అనుకుంటే ఓపెన్ డోర్స్ ఆర్ ఓపెన్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారనుకో, టీడీపీ నుంచి కూడా మొత్తం ఖాళీ అవుతుంది. రారా? భవిష్యత్తు ఇక్కడ ఎమ్మెల్యే రానులు చాలామంది ఉంటారు. వాళ్ళకంటే కొద్ది అదృష్టం కలిసి వచ్చి కొంతమందికి వచ్చారు ఊహించిన వ్యక్తులు. వాళ్ళందరూ ఔత్సాహికులందరూ మా రాజకీయ భవిష్యత్తు ఈరోజు ఎప్పటికీ 21 సీట్లకి పరిమితం కాదు. ఏవో అన్ని స్థానాలు అంతకాలం కలిసి వస్తే అన్ని సార్లు పోటీ చేయొచ్చాము, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీకి మారిపోయారని అనుకున్నారని అందరూ కూడా వస్తారుగా. ఆయన డోర్స్ ఓపెన్ చేసి ఉంటారు కదా. ఎందుకంటే ఈ పార్టీని ఎవరు కాపాడారు ఏందనేది టీడీపీ వాళ్ళకి కూడా తెలుసు చాలామందికి. మరి అట్లా ఓపెన్ చేస్తాడా పవన్ కళ్యాణ్ గారు? ప్రతి మాటకి ముందు ఒకసారి వెనకొకసారి చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఈ రాష్ట్రానికి కావాలి, అనుభవం 15 సంవత్సరాలు ఆయన నాయకత్వంలో కలిసి వెళ్ళాలని ఆయన అంటే, మీరు ఆయనకి తెలియకుండా వాళ్ళ పార్టీ నాయకులు తీసుకొచ్చి టీడీపీలో చేర్చుకుంటే ఉపయోగం ఉంటుందా? కరెక్ట్ కాదు కదండి. ఇది మంచి పద్ధతి కాదు. కూటమి యొక్క ఆ ధర్మం ఏదైతే ఉందో అది అతిక్రమించినట్టే. అది అతిక్రమించినప్పుడు ఈరోజు ఇన్సిడెంట్తో చిత్తూరు జిల్లాతో ఆగదు, ఇక్కడ తర్వాత అన్ని జిల్లాలకి పాకుద్ది. అక్కడ మాట్లాడితే అక్కడ చేస్తే ఏం చేసుకోలేదు కదా, ఏం మాట్లాడలేదు కదా, చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు రాజాం కాన్స్టిట్యూన్సీ, రాజాం మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ అదేమైంది? ఇచ్చినట్టు జనసేనకి ఇచ్చి తీసేసుకున్నారు. గన్నవరం అది కూడా అయింది. వీళ్ళు బాహాటంగానే ఇలా ఉంటే ఏం చేయలేరండి. అంటే అధికారం వచ్చేదాకా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కావాలా? అధికారం వచ్చిన తర్వాత జనసేన పార్టీలు కొంతమంది కొద్దిగా టీడీపీ అధికారంలో ఉంది కదా, వాళ్ళ మాట నెగ్గుతుందనే ఉద్దేశంతో ఉత్సాహం చూపించచ్చు దాంట్లో జాయిన్ అవడానికి. చేస్తే అది చిలికి కాని వాళ్ళగా రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యున్సీలకు విస్తరించింది అనుకోండి,
అప్పుడు ఎవరికి లాసు? కూటమికి లాస్. కూటమికి లాసు. అప్పుడు వైసీపీకి అందిపుచ్చుకుంటుంది. కాబట్టి ఇది చేయటం అనేది ధర్మం కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించుకోవాలా. ఆలోచించుకుని ఇమ్మీడియట్గా ఇటువంటి ఎక్కడెక్కడ అరికట్టాల్సిన అవసరం ఉంది. కన్సల్ట్ మీరు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఏ జిల్లా అయినా లోకల్ నాయకత్వం ఏమన్నా అత్యుత్సాహం చూపిస్తుంది అంటారు సార్? అంటే పైన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలియకుండా అంటే చాలామంది అదే పనిలో ఉంటున్నారేమో అనిపిస్తుంది. సరే, అది తెలియకుండా ఉన్నా కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత అధినేతకు ఉంటుంది. అన్నీ చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నారు. టీము కోర్ టీం ఉంటుంది కదా, చూసుకోవాలి కదా. లోకేష్ గారు ఇప్పుడు అన్నీ చూసుకుంటున్నాడు కదా. అదే సమయంలో జనసేన వాళ్ళని ఎట్లా చేర్చుకుంటారో బాబు, జనసేన అడగకుండా అని చెప్పేసి వాళ్ళు అడగాలి కదా. లేకపోతే వైసీపీ నుంచి చేసుకునేటప్పుడు వైసీపీ వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలి కదా. లేకపోతే బీజేపీ ఒకళ్ళ యొక్క లైన్ దాటి ఎప్పుడైతే వెళ్తామో విభేదాలు స్టార్ట్ అవుతాయండి. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. కూటమి ఈ ఒక్క పార్టీతో అధికారం రాలా. జనసేన అనేది ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్ళాలా, టీడీపీని కలుపుకోవాలి. కానీ మోదీ గారిని, అమిత్ షాని ఒప్పించి ఈ కూటమి జట్టు కట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అన్నం పెట్టిన వాళ్ళు సున్నం పెట్టాలని ఆయనకే ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తే ఆయన కోపం వస్తే ఎవరు తట్టుకోలేరు. ఆ పరిస్థితి మరి ఎదుర్కోవాలని అనుకుంటే ఇలా చేయొచ్చు. లేకపోతే ఇది ఇంతటితో ఆపి ఇది వాళ్ళ అధిష్టానం తెలియకుండా చేయకూడదు. మీ పాలసీ మీది, ఆ పార్టీతో ఉండాలా, ఇది ధర్మం, ఇది స్నేహధర్మం అని వెళ్తే కనుక బాగుంటుంది. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆలోచించుకోవాలేమో సార్. వీళ్ళు లోకల్గా ఉండేటువంటి నాయకత్వం కూడా మనం ఇలా వెళ్తే కరెక్ట్ కాదు. కూటమిలో మనం రేపొద్దున అంటే ఇక్కడ మన కోసం చూసుకుంటే ఇప్పుడు పలు సందర్భాలు అమిత్ షా గారు కూడా వచ్చినప్పుడు కూడా పలు సందర్భాల్లో కలిసి వెళ్దాం 15 సంవత్సరాలు అన్నాడు. మిస్ఫైర్ కాకుండా చూడండి అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఈ మాట. మిస్ఫైర్ అయితే ఏమవుద్ది? ఎక్కువ లాస్ అయ్యేది ఎవరికండి? మిస్ఫైర్ అయితే అన్ని పార్టీలకు ఎక్కువగా లాస్ అయ్యేది ఎవరు? టీడీపీకి లాస్ అవుద్ది. జనసేనకు పోయేది ఏం లేదు ఇక్కడ. జనసేనకి మోదీ గారి దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్నది. అది ఏమీ లేదు. ఒక చోటకి వెళ్ళంది 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్తో వచ్చే కాకుండా మొత్తం టీడీపీని అటు బీజేపీని గెలిపించగలిగారు. ఆ స్ట్రెంత్ అది. అటువంటి స్ట్రెంత్ ఉన్న ఆ పార్టీని కాదని మీ లైనప్లో మీరు వెళ్ళి ఆ పార్టీ నాయకులు కూడా చేర్చుకుంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఓకే, ఏదేమైనా కానీ కూటమి కలిసి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 15 ఏళ్ళు సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఆయన లాంటి ఒక సీనియర్, ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి ఉంటే ఆంధ్రప్రదేశ్కు మంచిదని. మధ్యలో ఎలాంటివి తూట్లు పొడి అంటే కూటమి స్ఫూర్తికి తూట్లు పడవడం అనేది కరెక్ట్ కాదని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ.